హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే 4 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది. అందులో ఇంకా కొంతమందికి అయితే రైతు బంధు అయితే జమ కాలేదు, ఎవరైతే కొన్ని జిల్లాల వాళ్ళకి. వాళ్ళకి ఎప్పుడు పడుతుంది, ఇంకా నిన్నొచ్చేసి చాలామందికి అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది 4 నుండి 5 ఎకరాల వరకు కూడా. అందులో మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకెప్పుడు పడుతుంది. ఇంకా తాజాగా ఇవాళ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధుపై అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేమిటో, ఇంకా రైతు బంధు అసలు పడుతుందా పడదా ఈ నెల చివరిలో కానీ అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు వస్తుందా రాదా, ఇవాళ వచ్చేసి రైతు బంధు జమ అయిద్దా జమ కాదా, ఇంకా మిగిలిపోయిన ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళకి ఇవాళ పడుతుందా పడదా అని అయితే పూర్తిగా సమాచారం అయితే అందుతుంది. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైతులకైతే గుడ్ న్యూస్. నేడు అకౌంట్లోకి అయితే రైతు బంధు డబ్బులు. రైతులకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు సొమ్ము జమ అయితే నత్తనడకన అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొంగులేటి శుభవార్త అయితే తెలిపారు. చూసుకోవచ్చు మొన్న మనం తెలిపారు ఆయన. మీడియా మిత్రులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు 3-4 ఎకరాల లోపున వరకు అయితే రైతు బంధు సాయం పంపిణీ పూర్తయిందని అయితే అధికారులు అయితే తెలిపారు. అయితే ఇప్పటివరకు అయితే రైతు బంధు డబ్బులు జమ చేయని రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు 5 ఎకరాల వరకు అంటే నిన్న చూసుకున్నట్లయితే నిన్న చాలామందికి అయితే జమ అయితే అయింది. జమ చేస్తామని అయితే చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే రైతు బంధు పంపిణీ 10 రోజుల్లో పూర్తి చేయాలని అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించారు. లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి రాకముందే పంపిణీ పూర్తి చేయాలని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులకు అయితే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతు సోదరులకు అయితే ఇంకా 3,500 కోట్ల రూపాయలు అయితే అవసరమని అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. డబ్బులు కూడా విడుదల చేస్తామని వెంటనే పంపిణీ పూర్తి చేయాలని అయితే సీఎం అన్నారు. చూసుకోవచ్చు, ఆల్రెడీ నిన్న కొంతమందికి అయితే జమ అయిపోయింది. ఇవాళ తారీఖు చూసుకున్నట్లయితే 23. ఇంకా మనకి ఆల్రెడీ ఆయన తెలిపే ప్రకారం ఏంటంటే ఈ నెల చివరి అంటే 31వ తారీఖులోగా అయితే ఎవరైతే రైతులు ఉన్నారో 5 ఎకరాల లోపు 5 నుండి 10 ఎకరాలు వాళ్ళకైతే పూర్తి స్థాయిలో అయితే రైతు బంధు అయితే జమ చేయాలని అనుకున్నారు. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ రావడం వల్ల ఈ కోడ్ రావడం వల్ల కాకపోతే టైం అయితే పడుతుంది. ఇవాళ నుంచి చూసుకున్నట్టయితే ఇవాళ అయితే నిన్న మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో 4 నుండి 5 ఎకరాల వారు ఇంకా కొన్ని జిల్లాల వారికి కొంతమందికే పడింది కనుక నిన్న చూసుకోవచ్చు మనం నల్గొండ పరిసర ప్రాంతాల సూర్యాపేట జిల్లా వరకు అయితే చాలా మందికి జమ అయింది. అందులో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జమ చేసి ఇవాళ వచ్చేసి మిగిలిన జిల్లా వాళ్ళకు కూడా రైతు బంధు అయితే జమ చేయాలని అయితే చూస్తున్నారు. చూసుకోవచ్చు ఇంకా ఈ సందర్భంగా ఈ మేరకు మంత్రి పొంగులేటి గారు అయితే తెలిపారు. మనం చూసుకోవచ్చు, ఆల్రెడీ ఇక్కడ నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే భరోసా ఇవ్వవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 62.34 లక్షలు కాగా ఇప్పటికే 54 లక్షల మంది రైతుల అకౌంట్లో అయితే రైతు బంధు అయితే జమ అయితే అయిపోయింది. చూసుకోవచ్చున్నట్టయితే పొద్దున కూడా మన రైతు బంధు గురించి అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ముఖ్య సమాచారం అయితే ఇచ్చారు. రైతు బంధు ఆర్థిక సాయం పంపిణీపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. సీజన్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏదైతే రైతు బంధు కాస్త రైతు భరోసా మారబోతుంది. అదొచ్చేసి సీజన్ ముందు కాకుండా సీజన్ చివరిలో అయితే రైతు భరోసా అయితే జమ చేయాలని అయితే చూస్తున్నారు. అప్పుడే ఎవరెవరు సాగు చేస్తారో తెలుస్తుందని సర్కార్ అయితే ఆలోచిస్తుంది. అది కూడా 5 ఎకరాల లోపు రైతులకు అందిస్తున్నట్లయితే సమాచారం. అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కలు తీస్తున్నట్లయితే తెలుస్తుంది. చూసుకున్నట్లయితే ఇదైతే వచ్చే సీజన్ గురించి. వచ్చే సీజన్ కూడా స్టార్ట్ అయితే కాబోతుంది కనుక ముందు నుంచే వీళ్ళైతే స్టార్ట్ అయితే చేస్తున్నారు, ఇప్పటిలాగా కాకుండా. చూసుకోవచ్చు, ఇవాళ ఎవరైతే మిగిలిపోయిన రైతులు ఉన్నారో మీకైతే ఇవాళ సాయంత్రం లోపు అయితే రైతు బంధు అయితే అందుతుంది. చూసుకోవచ్చు, నేను చాలామందికి అయితే రైతు బంధు అయితే అందింది, కానీ చాలామందికి అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు. మీరందరూ ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతాని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను నోటిఫికేషన్ అంటే చాలామందికి అయితే రాలేదు. మీరైతే తప్పకుండా ఒకసారి అయితే మీ చెక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ రావట్లేదు కనుక. నిన్న వచ్చేసి మీకు అసలు రైతు బంధు జమ అయిందా జమ కాలేదు ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో కామెంట్ చేయడం ద్వారా జిల్లా వాళ్ళందరికీ తెలుస్తుంది నిన్న ఏ జిల్లాలకు పడిందో అని. మీరైతే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసుకున్నట్లయితే ఇంకాస్త టైం అయితే పట్టేటట్టుంది. ఎవరైతే 5 నుండి 10 ఎకరాల వరకు ఈ 5 ఎకరాల వరకు పూర్తయినట్లయితే నెక్స్ట్ 5 నుండి 10 ఎకరాల వరకు కూడా స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఫస్ట్ అయితే 5 ఎకరాలు అయిపోవాలి. చూసుకోవచ్చు, ఇంకొక ఇవాళ రేపు కలిపి అయితే పూర్తి స్థాయిలో అయితే జమ చేయాలైతే చూస్తున్నారు. మీరందరూ కాస్త వెయిట్ చేయక తప్పదు. ఇంకా ఎవరైతే చూసుకోవచ్చు మనం పంట నష్టం కూడా పంట నష్టంపై కూడా జమ చేయాలైతే చూస్తున్నారు. తాజాగా జూపల్లి కృష్ణారావు గారు పంట నష్టంపై అయితే కొత్తగా అదైతే 15,000 రూపాయలు, ఏదైతే ఎకరాకి 15,000 రూపాయలు అయితే పంట బీమా ఇవ్వాలని అయితే చూస్తున్నారు. దాని గురించి కూడా పూర్తి వీడియో అయితే చేస్తాను. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. అంతే, మనం వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.